హాయ్ అండి, నమస్తే. ఈ మధ్య సంచలనంగా మారిపోయిన యూట్యూబర్ వైష్ణవి. సో తన మ్, హత్య గురించి అయితే అందరికీ తెలిసింది. అందరి మనసులు కలిచివేసింది. అంత చిన్న వయసులో, 18 ఏజ్ అంతే, జస్ట్ మళ్ళీ గర్భంతో ఉన్న అమ్మాయిని అతి కిరాతకంగా. సో తన భర్తే చంపడం అనేది అది క్షమించరాని నేరం. హత్య ఎవరు చేసిన హత్యనే. సో దీనికి ఎన్ని కారణాలు ఉన్నా ఏది ఉన్నా కానీ హింస అనేది ఎవరు ప్రోత్సహించకూడదు. సో కానీ దీనికంతా కారణం ఏంట్రా అంటే, సో ఈ అమాయకంగా ఉన్న అమ్మాయిలు. సో యూట్యూబ్ ప్రతి ఒక్కరు చేస్తుంటారు, ఇన్స్టాగ్రామ్ చేస్తుంటారు, ఫేస్బుక్ చేస్తుంటారు, సోషల్ మీడియా ప్రతి ఒక్కరు ఉంటున్నారు. సో కొన్ని 90% పాజిటివ్ ఉంటుంది, 10% సో క్రైమ్ రేటు ఉంటుంది. సో దాని గురించి ఇవి ప్రతి అమ్మాయి అమాయకత్వంగా అయితే ఉండొద్దు. ఇది ఎవరో సూసైడ్ చేసుకుంటాను, సో నేను నిన్ను లవ్ చేస్తున్నాను, సో ఇలాంటి మాటలన్నీ మాయ మాటలు మ్యాక్సిమం 90% సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటాయి. సో వాడు తనకి ఇల్లీగల్ అఫైర్స్ ఉండొచ్చు. సో ఎలాగైనా అతనికి నువ్వే కాంటాక్ట్ ఉండొచ్చు, వేరే వాళ్ళు కూడా కాంటాక్ట్లో ఉంటారు కదా. సో వాళ్ళందరినీ నమ్మవద్దు. సో సోషల్ మీడియాలో ఏదైనా కానీ సో అది మీ అమాయకత్వాన్ని మాత్రం వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. అది ట్రాప్గా మారిపోతుంది. నీ ట్రాప్ ఏదో క్యాష్ చేసుకోవడం, లేదంటే నీ ప్రాణం కోల్పోవడం, ఏదో ఒకటి జరుగుతుంది. ఈవెన్ డిప్రెషన్కి దారితీస్తుంటుంది. సో అతని సొంత భర్తనే అలా చేశాడు. సో అతనికి లీగల్ అఫైర్ ఉందా, వాళ్ళ వీడియోస్ అన్నీ తీసుకొచ్చి ఆ పంచాయతీ అంతా యూట్యూబ్లో పెడుతున్నారా. సో ఇవన్నీ కారణాలు పక్క పెడితే హింస అనేది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హింస అనేది తప్పు. వాళ్ళ అమ్మ వాళ్ళు కట్నం కోసం చేశారా, ఏది చేసినా కానీ అది హింస అనేది తప్పు. ఎవరు ఏ అమ్మాయిని కానీ ఎవరు కానీ అబ్బాయిని చేయని అమ్మాయిని చేయని హింస అనే దగ్గరికి వెళ్ళకూడదు. సో ఏదైనా కానీ సో తను మెంటల్గా డిస్టర్బ్ చేయడం కానీ అమ్మాయిని కానీ అబ్బాయి కానీ ఎవరైనా కానీ డిస్టర్బ్ చేసుకోవద్దు. సో ప్రతి ఒక్కరూ సో సోషల్ మీడియాలో అమాయకత్వంగా అయితే ఉండొద్దు. ఎందుకంటే ట్రాప్స్ ఎక్కువ ఉంటాయి సోషల్ మీడియాలోనే. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి.